కేజీఎఫ్ తోని ఏ మూవీకి ఆ మూవీ డిఫరెన్స్ ఉంటది కదా. అంటే మీరు హిట్ 1 హిట్ 2 కూడా చూసే ఉంటారు కదా, చూసాను. తో కంపేర్ చేస్తే ఈని వైలెన్స్ ఎలా హిట్ 3 చాలా బాగుంది. నాని కోసం అంటే నాని కోసం స్టోరీ వైజ్ కూడా అంటే ఇప్పుడు జరుగుతున్న ఘోరాలకి ఇలాంటి జస్టిస్ జరిగితే బాగుంటది. అంటే కంప్లీట్ బ్లడ్ బాత్ అన్నారు కదా. అవును, వైలెన్స్ చాలా ఉంది. సో నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. అండ్ ఐ లైక్ ఇట్. వాళ్ళు చూస్తే భయపడతారా మేడం? మేబీ చూపించాలి బిలో 18 వాళ్ళకి కూడా, బికాస్ ఇక్కడ ఇండియాలో జరుగుతున్న ఘోరాలకి ఇలాంటి జరిగితే బాగుంటది. ఇలా జస్టిస్ సెకండ్ కేస్ థర్డ్ కేస్ డిఫరెన్స్ ఏంటి? అది మీరు చూడాలి మూవీ. నేను చెప్పేస్తే బెల్జియం ఎలా అనిపించింది? బాగుంది. సో ఇంతకు ముందు ఓవరాల్ మేము డైరెక్టర్ ని కూడా కలిసాము. సో ఇట్స్ వెరీ నైస్. అంటే నాని చూస్తే ఇంతకు ముందు ఫ్యామిలీ కమర్షియల్ మూవీస్ లోనే ఎక్కువగా లేదు, నాని మాస్ అండ్ క్లాస్ ఏ మూవీ అయినా నాని ఇస్ ద బెస్ట్. యాక్టింగ్ వైస్ ప్రొడ్యూసర్ గా బెస్ట్, హీరోగా బెస్ట్? అది మనం చెప్పలేము, బట్ హీస్ బెస్ట్ ఇన్ బోత్ వేస్. అంటే మరి అతని క్యారెక్టర్ అంత వైలెంట్ క్యారెక్టర్ కాబట్టి వైలెన్స్ పెట్టారు అనుకుంటాను. బట్ వైలెన్స్ అయితే ఎక్కువ ఉంది. నాని ఏ క్యారెక్టర్ అయినా చేస్తాడు వైలెన్స్. ఈ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేశాడు. లవ్ స్టోరీ అయినా బాగా చేస్తాడు. నాని ఏదైనా చేయగలుగుతాడు. నానియే హైలైట్ మూవీలో. నాని వైలెన్స్ ఎంత ఉన్నా నాని యాక్షన్ అయితే చాలా బాగుంది. అన్ని నాని ఎలివేషన్ సీన్స్ అన్ని డైరెక్టర్ నానికి ఫ్యాన్ అవ్వడం వల్ల నాని ఎలివేషన్ సీన్స్ అన్ని అయితే చాలా బాగుంది. లాస్ట్ లో వస్తాయి, చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. కరెక్ట్ టైం కి వచ్చాయి క్యామియో రోల్స్. బాగుంది. ఇచ్చారు వస్తుంది. మామూలుగా లేదు, అరాచకం అన్నా. ఈ బస్సుమైన రక్తపాతం అన్న మామూలు రక్తపాతం కాదు. బ్లడ్ లో తడిచిపోతారన్న ఆడియన్స్ అయితే. అక్కడ నాని మృగాలతో నరుకుతుంటే స్క్రీన్ పై నుంచి పడిందన్నట్ట. అందుకే ఆడియన్స్ కి ఒక అలర్ట్ ఇస్తున్నాను, దయచేసి తెల్ల సొక్కాలు వేసుకెళ్ళద్దని. మృగాల రక్తంతో తడిచిపోతారు. థియేటర్ మొత్తం ఏదిలైపోతుందన్న మృగాల రక్తంతో. మామూలుగా లేదు అసలు అన్న. మైండ్ బ్లోయింగ్. వాట్ ఏ మూవీ అన్న, వాట్ ఏ మూవీ. అసలు ఆ వైలెన్స్ ఏందన్నా, ఆ ఎమోషన్ ఏందన్నా, సైకో థ్రిల్లింగ్ లో వైలెన్స్ ఏందన్నా. కాటేరమ్మ చిన్న కొడుకు మళ్ళీ వచ్చాడు. బాక్స్ ఆఫీస్ ని ఎరుపెక్కిచ్చాడు. సలార్ లో బాక్స్ ఆఫీస్ ని ఎరుపెక్కిచ్చాడు ఒక్క ఫైట్ తో. కాటేరమ్మ కొడుకు. ఇందులో నాని రాజమౌళి ఫైట్ సీక్వెన్సెస్ ఎమోషన్స్ తో ఒక హాఫ్ అన్ అవర్ బాక్స్ ఆఫీస్ ని బ్లడ్ బాత్ చేశారన్న. అంటే ఈ బాక్స్ ఆఫీస్ ని రక్తంతో తడిసి ముద్దయిపోయిందన్న. ఆ విధమైన బ్లడ్ బాత్ ఇచ్చారు. వాళ్ళు బాగలేనది ఎవరో తెలుసా క్లాస్ ఆడియన్స్. దిస్ ఈస్ ఓన్లీ ఫర్ అట్రాక్టింగ్ మాస్ ఆడియన్స్, ఉనానిమస్ మాస్ ఆడియన్స్. దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళద్దండి. ఎందుకంటే ఈ సినిమాలో అంత వైలెన్స్ ఉంది, పిల్లలు తట్టుకోలేదు. సినిమా అయితే బీభత్సంగా ఇచ్చి పడేసారు శైలేష్ అయితే సినిమా. నాని గారి కెరియర్ లో మరొక మేడే రోజు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇదే అన్నిటికంటే భయపట్టి ఇచ్చినామంటే అంతే ఉచ్చబడిపోతుంది. ఏ అన్నాడంటే నాని వచ్చి ఏ అన్నాడంటే గతం ఆడున్న సైకోలకు కానీ ఆఫీసర్లకు కానీ పడిపోవాల్సిందే. మరో కొత్త కోణం మొత్తం చూడొచ్చు. సినిమా ఎంత వైలెన్స్ ఉన్నా స్క్రీన్ మీద సైలెన్స్ కనబడుతుంది. చెప్తున్నా కదా ఒకటే డైలాగ్. హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయి. ఆయన మొన్న అదేంది కదా పైల్గామలో కూడా చేసిర్రు. మంచులో బాగుంది షూటింగ్. అది కూడా పైల్గామలో చేసిర్రు అండ్ జైపూర్ లో చేసిర్రు షూటింగ్స్. బీజిఎం బాగుంది. భయా 2 సాంగ్స్ ఉన్నాయి. ఒక ఐటమ్ సాంగ్ పెట్టినుంటే లేకుంటే హీరోయిన్ తోనే ఇంకో మంచి సాంగ్ పెట్టినుంటే ఫుల్ హ్యాపీ అవుతుండే ఫ్యాన్స్. అది ఒకటే డిసప్పాయింట్. సాంగ్స్ తక్కువ ఉన్నాయి, 2 ఉన్నాయి అంతే. హిట్ 4 ఇచ్చారు, లీడ్ ఇచ్చారు. అది అడవిలోకించి అడవి చేసి ఎంటర్ అవుతాడు. సూపర్ ఉంటది అది. బాగున్నాయి. ఇక పేర్లు అంటే చెప్పలేను కానీ రోల్స్ అయితే బాగున్నాయి. కొత్త క్యారెక్టర్, కొత్త విలన్ తీసుకొచ్చాడు. బాగా చేసినాడు. సిటీకో దీని పరంగా చూసుకుంటే ఇదే బాగుంది. ఇది ఒక పెద్ద సినిమా, అవి చిన్న సినిమాలు. ఇది హిట్ 3 అనేది పెద్ద సినిమా. రెండిట్లో బాగుంటాడు. హీరోలో కొత్త కోణం మరో కొత్త కోణం.
డైలాగ్ ఏమన్నా ఇక గదే ఉంటది. చరిత్ర ఘనత ఏంటంటే మన నేచురల్ స్టార్ నాని అన్నది అని చెప్తా. నిజంగా ఇలాంటి స్టోరీ సెలక్షన్స్ నిజంగా ఇంతకు ముందు ఏ సినిమా తీసినా కానీ ఒక నేచురల్ యాక్టింగ్, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా ఒక యాక్షన్ స్టార్ అని చెప్పేసి కూడా గుర్తింపవచ్చు. తప్పులేదు నాని అన్నకు. నిజంగా ఫస్ట్ హాఫ్ ఏంటంటే స్టార్టింగ్ 20 minutes కాస్త ల్యాక్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు డైరెక్టర్ గారికి హ్యాట్సాప్ చెప్పుకోవచ్చు. స్టోరీ లైనింగ్, ఒక స్టోరీ సెలక్షన్ నిజంగా మామూలు సెలక్షన్ కాదు, అది ఒక తోపు లెవెల్ అందుకున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. నిజంగా యాక్టింగ్ మాత్రం మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ పరంగా చూసుకున్నా, డైరెక్షన్ పరంగా చూసుకున్నా, ఇంకా ఏంటంటే డైలాగ్ డెలివరీ పరంగా చూసుకున్నా, ఒక్కటే ఇన్వెస్టిగేషన్ ని 4 కోణాల్లో తిప్పి మరి ఊచకోత గోషిండు భయ. అసలు మామూలు యాక్టింగ్ కాదు నాని గారి యాక్టింగ్. లాస్ట్ 30 నిమిషాలు అయితే అరాచకం, అసలు ఎవరు ఊహించరు. ఆ లెవెల్లో ఫైట్ సీన్స్ కానీ, ఇంకోటి పాపకు సంబంధించిన సెంటిమెంటల్ సీన్స్ కానీ, విలన్లను కూడా ఏంటంటే ముగ్గురిని 3 కోణాలుగా మార్చి 3 వేరియంట్స్ లలో ఫైట్ సీన్స్ పెట్టిర్రు. అసలు అది మామూలుగా కాదు. ఎక్కడ చూసుకున్నా కూడా ఆడియన్స్ ఎవరు కూడా 1% డిసప్పాయింట్ అవ్వడానికి ఛాన్స్ లేదు. నాకు బాగా అనిపించింది అంటే ఇప్పుడు హిట్ 1 హిట్ 2 అంటే దాన్ని కంపేర్ చేయొద్దు. ఏంటంటే ఇప్పుడు హిట్ 3 అనేది ఎందుకు వచ్చింది, హిట్ 1 హిట్ 2 రెండింటిని బేస్ చేసుకొని వచ్చిన సినిమానే కదా. ఏంటంటే దాని రేంజ్ దానికే, దీని రేంజ్ దీనికే కాబట్టి. కాకపోతే వాటిని మించిపోయే లెవెల్లో ఏంటంటే ఒక మంచి బిగ్ ఓరియంటెడ్ మెసేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో ఏంటంటే మామూలుగా పాపను అడ్డం పెట్టుకొని చేసినటువంటి ఫైట్ సీన్స్ లలో నిజంగా సీన్ కి ఇంటెన్షన్ ఫీల్ అయిపోయినాము. ఇక్కడ థియేటర్ లో కూర్చునే ఆడియన్స్ కూడా ప్రతి ఒక్కరు ఇంటెన్షన్ ఫీల్ అయిపోయారు. అసలు ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్లైమాక్స్ సీన్ రివ్యూల్లో ఈ హీరో నాని గారికి ఫైటింగ్ సీన్ జరిగేటటువంటి మూమెంట్ లో ఇంకో హీరోది ఎంట్రీ ఉంది. ఆ ఎంట్రీ సీన్ నేను రివ్యూ చేయను. ఆన్ స్క్రీన్ మీ థియేటర్ లో చూస్తే అసలు నిజంగా ఆ ఒక్క సీన్ కి అరుపుల కేకలతో థియేటర్ మొత్తం మారుమోగిపోయి దద్దరిల్లిపోయింది. వైలెన్స్ ఏం లేదు. ఫస్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు కానీ చిన్న పిల్లలని మాత్రం తీసుకురావద్దు, భయపడతారు. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొద్దు. ఫస్ట్ హాఫ్ ఏంటంటే పర్వాలేదు అని అనిపించే విధంగానే ఉంది, కానీ సెకండ్ హాఫ్ నుంచి అసలు ఏంటంటే ఒక రకమైనటువంటి ఊచకోత అనేది మొదలైపోయిందని చెప్పి చెప్పుకోవచ్చు. బాగుందండి, బాగా చేసి చూపించింది అమ్మాయి కూడా బాగుంది, పర్లేదు. లక్కీ గోల్డెన్ లక్ అనుకోవాలి అమ్మాయి తెలుగు సినిమా. మంచి బ్లాక్ బస్టర్. అడవి శేష్ గారు క్యామియో కూడా ఉంది, ఒక 5 minutes లాస్ట్ లో వస్తారు. సో ఓవరాల్ చూసుకుంటే నాని అన్కేలో దసరా సరిపోదు శనివారం తర్వాత మంచి హిట్. వాటికి మించి ఉంది సినిమా. నేను 5 ఇస్తా, ఇవ్వాల్సిందే. అసలు ఆ సినిమాలో ఎక్కడ కనిపించలా ఈ సినిమాతో పోల్చుకుంటే. చిన్నపిల్లల్లో హార్ట్ పేషెంట్లు మాత్రం చూడొద్దని కోరుకుంటాను, ఎందుకంటే తట్టుకోలేరు. నేనే తట్టుకోలేదు అంటే వాళ్ళది గుండె లబలబలాడుతుంది. హిట్ 4 లో కార్తీక్ గారండి అది ఇంటిచ్చారు క్లైమాక్స్ లో. సో అది బాగా వర్కౌట్ అవుతుంది. మరి హిట్ 4 కోసం వెయిట్ చేయాలి. కనిపించాడు క్లైమాక్స్ లో, ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల. సో మన ఢిల్లీ అన్న కార్తీక్ గారు హిట్ 4 లో వస్తారు. మన సూపర్ ఉంది మూవీ, చాలా హిట్. అసలు ప్రతి సీన్ హైలైట్ ఉంటది, చాలా బాగుంది. అబ్కి బార్ అర్జున్ సర్కార్ చెప్పాలంటే ఇప్పుడు వరకు మనం క్లాస్ చూసాం, ఇప్పుడు మాత్రం పక్కా మాస్ చూస్తారు కదా. ర్యాంప్ ఇంకా స్పాయిలర్స్ ఇవ్వకూడదు అని అనుకుంటున్నాను. మూవీ హిట్ 4 వస్తుంది. కార్తీ ఇస్ గోయింగ్ టు కమ్ పక్కా వన్ ఆఫ్ ద బెస్ట్ పక్కా మాస్ భయ. సెకండ్ అసలు మిస్ అవ్వకూడదు బ్రో, ఇంకా అక్కడ అసలైన ర్యాంప్ ఉంటుంది. దేనికది ఇంకా బీజిఎం పీక్స్ ఇంకా నానే ఇంకా చెప్తున్నా కదా. ఆ డైలాగ్ ఉంటుందిగా, కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసిన తొక్కేద్దాం ఇంకా బెస్ట్. ఉంటే వీరు మృగాల మధ్య ఉంటే వారు. నిజంగా డైలాగ్ మార్చి చెప్పాను, వారు వీరు మనవారు అని ఏం తేడా లేదు హీరోకి. వచ్చే బీపీకి నిజంగా ఆయన హాస్పిటల్కి వెళ్ళడం సీన్స్ అయితే చాలా బాగుంది. మనం 20 overs లో చూసాం. ఫస్ట్ 6 overs పవర్ ప్లే లో 60-70 రావాలనుకుంటాం, కానీ ఈ మూవీకి 30-40 రన్స్ లాగే మెల్లగా స్టార్ట్ అవుతుంది. తర్వాత హాఫ్ మూవీ 10 overs అయ్యేటప్పటికి 100 runs క్రాస్ అవుతుంది. మళ్ళీ 20 overs అయ్యేటప్పటికి మొత్తం మూవీ అయ్యేటప్పటికి 250 runs అంత క్రాస్ అయిపోతుంది. నిజంగా పాత వాళ్ళంతా రీయూనియన్ అవ్వడం, హిట్ 4 కి లీడ్ ఇవ్వడం. ఇంకా హీరోయిన్ అయితే మృదుల, ఆమె కర్ణాటక అమ్మాయి. మృదుల పాత్ర నిజంగా అదరగొట్టింది, ఆమెకు మంచి లీడ్ ఇచ్చారు. ఇంకొకటి ఒక పక్షి ఉంది, గండ బేరుండ పక్షి అంటారేమో దాన్ని, తెలీదు, ఎప్పుడో చిన్నప్పుడు చదివా. అస్సలు లేదన్న, స్టార్టింగ్ కొంచెం అలా స్లో స్టార్ట్ అవుతుంది కొంచెం చూపెట్టడానికి. క్లియర్ వైల్డ్ భయంకరం నిజంగా. చిన్నపిల్లలు స్టార్టింగ్ చూడొచ్చు అంతే, తర్వాత నరకంగా ఉంటుంది. నిజంగా కళలు వస్తాయి బీభత్సమైన చూస్తే, వాళ్ళకి నిద్ర పట్టదు, అలా ఉంది మూవీకి. హిట్ 4 కి అయితే చాలా వెయిట్ చేస్తున్నా. ఆ హీరో ఎక్స్పెక్ట్ చేయలేదు, నిజంగా సూపర్ హింట్ ఇచ్చాడు మూవీకి, చాలా బాగుంది. యూనివర్స్ క్రియేట్ చేయడం,